చూస్తున్నారా చపాతీ ఎలా పొంగుతుందో? చిన్న సింపుల్ ట్రిక్ ఫాలో అయితే మీరు ఎప్పుడు చేసిన చపాతీలు ఇలానే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి. హాయ్ అండి, ఈరోజు మనం బెస్ట్ ఎవర్ కాంబో అయిన చపాతీ విత్ ఎగ్ బుర్జీ చేద్దాం. ముందుగా చపాతీ పిండి కోసం పిండి ప్రిపేర్ చేసుకో. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్లే మన చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇది నాకు మా అమ్మ చెప్పిన టిప్. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. మధ్యలో వాటర్ ఇలా చిలుకరించుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి చపాతీలు, గుర్తుపెట్టుకోండి. మీకు పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే కాస్త గోధుమ పిండి కూడా యాడ్ చేసి కలుపుకోండి. పిండి అంతా ఇలా సాఫ్ట్గా అయ్యాక టచ్ చేసి చూస్తే ఇలా ఉండాలి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, 4 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి కలిపి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా ఇంత మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంటే ఆనియన్ ఎక్కువ, టమాటో తక్కువ ఉంటే బాగుంటుంది. క్లోజ్ చేసి టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్ అయ్యాక ఎగ్స్ డైరెక్ట్గా ప్యాన్లో బ్రేక్ చేసి యాడ్ చేశాను. నేను ఇక్కడ 7 ఎగ్స్తో చేస్తున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అలా వేసాక కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి, ఎగ్ అంతా కలిసేలాగా. ఇలా అడుగు నుండి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక 2 ఎల్లిపాయలు దంచేసుకోవాలి. అది కాస్త మిక్స్ చేసుకొని తగినంత కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయండి. మా ఇంట్లో అయితే చపాతీకి ఎక్కువ శాతం ఈ ఎగ్ బుర్జీనే చేసుకుంటాము. అంత బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ బుర్జీ చపాతీలోకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చపాతీ చేద్దాం. ఇలా పక్కన పెట్టుకున్న చపాతీ పిండిలో చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి. రౌండ్గా తీసుకున్న పిండిని ఆయిల్లో డిప్ చేసి ఇలా స్లోగా ఒత్తుకుంటూ రౌండ్గా రుద్దుకోవాలి. పర్ఫెక్ట్ రౌండ్ రావాలంటే అన్ని వైపులా ఒకేలాగా ప్రెషర్ ఉండాలి. ఎక్కువ మందంగా, ఎక్కువ పల్చగా ఉండకూడదు. మీడియం సైజులో ఉంటే పర్ఫెక్ట్గా చపాతీ పొంగుతుంది. మెల్లిగా తీసి ఆల్రెడీ హీట్ చేసుకున్న పెనం పైన వేయాలి. కొన్ని సెకండ్స్ పాటు కాల్చుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లేట్గా ఫ్లిప్ చేస్తారు. అప్పుడు చపాతీ మాడిపోతుంది లేదా అప్పడంలాగా అయిపోతుంది. ఇంకో చపాతీ చేసి చూస్తున్నా చూడండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు ఫ్లిప్ చేసి అలా చేత్తో కదుపుతూ ఉంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా రౌండ్గా తిప్పండి, ఇంకా బాగా వస్తుంది. చేయి కాలుతుంది అనుకుంటే చిలాకీతోనే తిప్పండి. ఇలా అన్ని చపాతీలు చేసేసుకోండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో? వేడి చపాతీలు పక్కన ఎగ్ బుర్జీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. ఇలా పిల్లలకి రోల్ చేసిస్తే 1కి 2 తింటారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.